భారతదేశంలో కుల హోదా, మత మార్పిడి అనేవి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక సంచలన తీర్పును వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులు మాత్రమే షెడ్యూల్డ్ కులాల కింద హోదా పొందేందుకు అర్హులని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ 3 మతాలు కాకుండా క్రైస్తవ మతం లేదా ఇతర మతాలకు మారితే ఆ వ్యక్తి తన ఎస్సీ హోదాను కోల్పోతారని కోర్టు తెగేసి చెప్పింది. ఇది రిజర్వేషన్ల మరియు చట్టపరమైన రక్షణల విషయంలో పెద్ద మార్పుకు దారితీయనుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాస్టర్ చిందాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే, అక్కాల రామిరెడ్డి అనే వ్యక్తి తనపై కుల వివక్ష చూపించారని, దూషించారని పాస్టర్ ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆనంద్ క్రైస్తవ మత ప్రచారకుడని, ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని పేర్కొంటూ రామిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆనంద్ క్రైస్తవ మతాన్ని స్వీకరించడం వల్ల ఎస్సీ హోదా కోల్పోయారని, అందుకే అట్రాసిటీ కేసు చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును నిశితంగా పరిశీలించింది. ఒక వ్యక్తి దళిత మూలాలు ఉన్నప్పటికీ క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆ మత సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన తన పాత కుల హోదాను కోల్పోతారని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు ప్రకారం ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే పరిమితం చేయబడిందని కోర్టు గుర్తు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తిని కులం పేరుతో దూషించినా లేదా వివక్ష చూపినా అది ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరం కాదు. ఎందుకంటే ఫిర్యాదుదారుడు చట్టపరంగా ఆ హోదాలో ఉండరని కోర్టు స్పష్టం చేసింది. మతం మారటం వల్ల ఆనంద్ వద్ద ఉన్న పాత ఎస్సీ సర్టిఫికేట్ ఇక ఏమాత్రం పనికిరాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధంగా సరైనదేనని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు సామాజిక కార్యకర్తలు మతం మారినా కుల వివక్ష పోదని వాదిస్తుంటే, మరోవైపు న్యాయ నిపుణులు రాజ్యాంగ నిబంధనలను కోర్టు సరిగ్గా అన్వయించిందని చెబుతున్నారు. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా కావాలని కోరుతున్న వారి డిమాండ్లకు ఈ తీర్పు ఒక పెద్ద ఆటంకంగా మారింది.